కూడా ఇప్పించారండి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్పొరేషన్స్ లోన్స్ ఇప్పిస్తూ కూడా ఈ పేదలందరికి కూడా ఇల్లు ఇవ్వాలి అన్న ఉద్దేశం మీద నేను దాదాపు 70-80 మందికి మా నియోజకవర్గం గుడివాడలో కొంతమందికి ఇల్లు ఇప్పించాను నేను. సో ఇక్కడ అక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే తర్వాత 2019 తర్వాత అంటే ఇది మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయిపోయి పెయింటింగ్కి వెళ్ళిపోయే పొజిషన్లో, అంటే కొంచెం ప్లంబింగ్ అదంతా ఉన్న పొజిషన్లో ప్రభుత్వం మారడం, ప్రభుత్వం మారిపోయేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం వల్ల పేదలకి ఆ ఇళ్ళు వెళ్ళడం అనేది కలగలేదండి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు గుంటూరు లాంటి ప్లేస్లో కొన్ని చోట్లయితే కొంతమందికి అయితే ఇచ్చారు ఆ టైంలో. కానీ కొన్ని చోట్ల అయితే అంటే ప్రధానంగా ఇప్పుడు మా గుడివాడ నియోజకవర్గం అండి, గుడివాడ నియోజకవర్గం వచ్చేసరికి చాలామందికి కాలేదు. అక్కడ చూసుకుంటా ఉండంటే జగనన్న ఇళ్ళు నేను ఇళ్ళు కాదు నేను కట్టేది ఊళ్ళు కడతానా అని చెప్పేసానని మొత్తం టిట్కో ఇల్లు అయితే ఇచ్చారు మేడం. ఆయన ఇచ్చింది అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే మా నియోజకవర్గంలో 8,912 టిట్కో ఇళ్ళు అండి. ఫస్ట్ ఫేజ్గా ఇచ్చింది 3,312, సెకండ్ ఫేజ్లో ఇచ్చింది 5,600 అండి. ఈ 2 ఫేజ్లకు సంబంధించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇచ్చేశారు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా క్రెడిట్ చోరీకి ఆయన ఖాతాలో వేసుకోవడం ఏ విధంగా వేసుకుంటున్నారంటే పూర్తయిపోయిన ఇళ్ళని ఈయన రంగులు వేసుకుని వాళ్ళ రోజున పూర్తయిన ఇళ్ళని రంగులు వేసుకుని వాళ్ళ రోజున జగనన్న కాలనీ అని పెట్టుకున్నారు. ఇప్పుడంతా కొంతమంది అక్కడే ఉంటున్నారండి, మా పేరెంట్స్ కూడా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు దాన్ని అట్లా చూసుకునేసరికి జగన్మోహన్ రెడ్డి అయితే నిజంగా కట్టాడా అన్నట్టుగా, అంటే ఇప్పుడు ఇందాక మన నాగార్జున గారు అన్నట్లుగా ఎట్లాగా అయిపోయిందంటే ఇది కేంద్రంకి సంబంధించిన పథకం కాదు, ఇదేంతో నిజంగా అద్భుతాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అన్నట్టుగా ఉంది. దాని పక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూములు ఇచ్చారండి. ఆ సెంటు భూములు మహా అయితే ఎన్ని ఇచ్చి ఉంటారంటే ఒక 5,000 వరకు ఇచ్చి ఉంటారు. ఆ 5,000కు సంబంధించి కూడా ఇవాళ రోజున కొన్ని బ్యాంకులు స్వతహాగా బయటకు వచ్చి లోన్స్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే అవి శ్మశానాలు ఉండడం కానీ, దానికి పేపర్లు సరిగ్గా ఉండకపోవడం కానీ, దానికి ఆ కన్స్ట్రక్షన్ అక్కడ కరెక్ట్గా కట్టలేకపోవడం కానీ, బేస్మెంట్లు ఇవన్నీ లేకపోవడం కానీ, దాంట్లో కొన్ని అసైన్ భూములు ఉన్నాయి దానికి తగ్గట్టుగా. అట్లాంటివన్నీ ఉండేసరికి కొంతమంది బ్యాంకర్స్ ఏంటంటే లోన్స్ ఇవ్వడానికి ముందుకు రాక వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అండి. సో ఇవాళ రోజున గృహప్రవేశం చేద్దామనే ఆలోచన ఉన్నా కానీ సామాన్యుడికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా కలగా మిగిలిపోతుంది కానీ ఎవరికి కాటల. కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున వచ్చిన తర్వాత అంటే మీకు గుర్తుందో లేదండి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే క్యాంపెయినింగ్ ఒకటి చేశారండి. జగనన్న మోసం అని చెప్పేసి 2000